ఇక్ష్వాకులు శ్రీపర్వతీయులు మరియు ఆంధ్రభృత్యులు అని చెప్పినవి పురాణాలు. ఒక నిమిషం ఉండండి. పురాణాలు, రామాయణం, ఏనన్నా ధర్మామృతం, ఏనన్నా ఆర్జీ భండార్కర్, ఈ నలుగురు మనకి ఇంపార్టెంట్. పురాణాలు ఏం చెప్పినాయి? శ్రీపర్వతీయులు అని చెప్పినాయి. ఇప్పుడు ఫస్ట్ పురాణాలు శ్రీపర్వతీయులు అని చెప్పినప్పుడు శ్రీపర్వతం అంటే ఎక్కడుందో తెలుసుకోవాలి. అంతేగా మరి. శ్రీపర్వతం అంటే ఏంటో, అది ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలిగా. శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం కాదు. వీళ్ళని శ్రీపర్వతీయులు అంటారు. ఇక్ష్వాకుల్ని శ్రీపర్వతీయులు అంటారు, నో డౌట్. వీళ్ళు శ్రీపర్వతం పైన ఏలారు కాబట్టి, శ్రీపర్వతాన్ని ఏలారు కాబట్టి వీళ్ళు దే కాల్డ్ యాజ్ ఏ శ్రీపర్వతీయాస్. శ్రీపర్వతం అంటే నాగార్జున కొండ. కానీ ఇక్ష్వాకుల రాజధాని అని అడిగితే మీరు విజయపురి అని పెట్టాలి. ఇక్ష్వాకుల రాజధాని అని అడిగితే విజయపురి. శ్రీపర్వతం అనేది పెద్ద గుట్ట, శ్రీపర్వతం అనేది పెద్ద కొండ. అదే నాగార్జున కొండ, అదే నందికొండ, అదే నాగార్జున కొండ, అదే నందికొండ, అదే శ్రీపర్వతం, అదే దక్షిణాది బుద్ధగయ. రాసుకుంటున్నారా మస్తాన్వల్లి? ఈ నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. శ్రీపర్వతం అన్నా, నాగార్జున కొండ అన్నా, నందికొండ అన్నా, దక్షిణాది బుద్ధగయ అన్నా ఒక్కటే. వై శ్రీపర్వతం కాల్డ్ యాజ్ ఏ దక్షిణాది బుద్ధగయ? ఎందుకు శ్రీపర్వతం దక్షిణాది బుద్ధగయ అని పిలువబడింది? ఇక్కడ పాయింట్ ఉంది. బుద్ధుడు వచ్చాడని చెప్పా, నాగార్జున కొండ మీద తపస్సు చేశాడని చెప్పా, నాగముచలిందుడైన నాగరాజు తన 7 పడగలతో బుద్ధుడికి రక్షణ కల్పించాడని చెప్పా, బుద్ధుడు వచ్చాడు అందువల్ల నాగులు బౌద్ధ మతస్థులు అయ్యారని ప్రీవియస్లో 10-15 రోజుల క్రితం మీకు నేను చెప్పా. అందువల్ల అక్కడ బుద్ధగయలో ఆయన జ్ఞానోదయం అయింది. ఇక్కడ బుద్ధగయలో 7 రోజులు తపస్సు చేశాడు బుద్ధుడు. ఒక 7 days ఇక్కడ తపస్సు చేశాడు ఆయన, ఇక్కడ బుద్ధగయ వద్ద, ఇక్కడ నాగార్జున కొండ వద్ద. అందువల్ల అక్కడ తపస్సు, ఇక్కడ తపస్సు కాబట్టి అది బుద్ధగయ నార్త్, ఇది బుద్ధగయ సౌత్ అని పిలిచారు. కాబట్టి శ్రీపర్వతం అన్నా, నాగార్జున కొండ అన్నా, నందికొండ అన్నా, దక్షిణాది బుద్ధగయ అన్నా ఒక్కటే.